హలో నమస్కార. ఇప్పటికే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది మనం ఈరోజు ఐకియాని చూపించబోతున్నామని. ఇందులో పెద్ద వింతేముంది, ఇది చాలా మంది చూపించేశారు అని అంటారా? అయితే ఓకే. ఏదో సినిమాలో మాస్ మహారాజాది రవితేజది ఒక డైలాగ్ ఉంది కదా, నాలాంటోని చూడటం వేరు, నన్ను చూడటం వేరని. అందరిలాగా చూపించడం వేరు, ఇన్ఫర్మేషన్తో చెప్పడం వేరు. ఇది బెంగళూరు ఐకియా. ఇది మార్తల్లి నుంచి 35 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. మాకైతే ఇక్కడికి రావడానికి 55 మినిట్స్ పట్టింది బండి మీద మార్తల్లి నుంచి. ఇక్కడ దగ్గరలో మెట్రో స్టేషన్ కూడా అవైలబుల్గా ఉంది. ఐకియాకి నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసరికి నాగసంద్ర. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఇక మీరు ఉన్న ఏరియా నుంచి ఏ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడికి రావాలనేది గూగుల్ తల్లి మ్యాప్స్ అడగండి చెప్పేస్తుంది. ఇక ఐకియాలో అయితే పిల్లలకి ప్లే జోన్ కూడా ఉంది. ఐకియాలో మీరు షాపింగ్ చేయడానికి వచ్చినప్పుడు మీ పిల్లలు ఉంటే మీ పిల్లల్ని ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. ఇక వాళ్ళు మీరు షాపింగ్ చేసేదాకా అక్కడ పిల్లలతో ఆడుకుంటా ఉంటారు, మీ షాపింగ్కి ఎటువంటి ఆటంకం రాకుండా. ఇలాంటి సమయాల్లోనే ఇలా అనాలనిపిస్తుంది, క్యా ప్లాన్ హే కియా. ఇక ఐకియా విషయానికి వస్తే ఇక్కడ కొత్త హౌస్ కానీ పాత హౌస్ కానీ దాంట్లో కావాల్సిన అన్ని రకాల వస్తువులు ఇక్కడ దొరకబడును. కానీ సామాన్యుడికి సరసమైన ధరలు అయితే కాదు, కొంచెం ఎక్స్పెన్సివ్. ఇక్కడ వస్తువులే కాదు, ఒక కొత్త ఇంట్లో లివింగ్ రూమ్ ఎలా ఉంటే బాగుంటుంది, కిచెన్ ఎలా ఉంటే బాగుంటుంది, బెడ్రూమ్ ఎలా ఉంటే బాగుంటుంది, స్టడీ రూమ్ ఎలా ఉంటే బాగుంటుంది, బాల్కనీ ఎలా ఉంటే బాగుంటుంది. అబ్బో ఒక్కటేమిటి, డోర్ మ్యాట్ నుంచి డోర్ కర్టన్స్ దాకా, సోఫా సెట్స్ నుంచి సోఫా సెట్స్ కవర్స్ దాకా చాలానే ఉన్నాయి ఇక్కడ. కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ, క్వాలిటీ అయితే బాగుంది. అంటే అందరూ అంటారు కదా, పిండి కొద్దీ రొట్టెనే, డబ్బు కొద్దీ క్వాలిటీ, అంతే సింపుల్. నాకు ఇక్కడ నచ్చిన ఇంకో విషయం ఏంటంటే మీరు ఇక్కడ ప్రతి ఒక్కదాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మనలో చాలా మంది మన హౌస్ లో ఆ రూమ్ అలా ఉంటే బాగుంటది, ఇలా ఉంటే బాగుంటది అని అనుకుంటాం కదా. సో వీళ్ళు ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ లో రూమ్స్ ని కస్టమైజ్ చేసి ఉన్నారు. ఆ రూమ్స్ అన్నిటిని మీరు ఎక్స్పీరియన్స్ చేసి మీకు ఏ టైప్ లో కావాలో వాళ్ళతో మాట్లాడితే మీ టేస్ట్ కు తగ్గట్టుగా ఐకియా వాళ్ళు డిజైన్ చేసిస్తారు, లైక్ లీవ్ స్పేస్ లాగా. బట్ నేనైతే మొత్తాన్ని ఎక్స్పీరియన్స్ చేసుకుంటా వచ్చాను. మనం ఫ్యూచర్ లో మీ దయతో కట్టేయాల్సిందే కదా. అలా మీరు ఒక లైక్ కొట్టేసి కమెంట్ పెట్టేసి షేర్ చేసేస్తే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎక్కువ మందికి వెళ్తుంది. నాకు కూడా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. నాకు ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే తక్కువ స్పేస్ లో అన్ని అందుబాటులో ఎక్కువ యూసేజెస్ ఉండేలా కస్టమైజ్ చేశారు ఇక్కడ. మీరు ఒకసారి ఐకియాని విజిట్ చేస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది, ఎలా మన కొత్త ఇంటిని కానీ పాత ఇంటిని కానీ కస్టమైజ్ చేయించుకోవచ్చు అని. ఏదో ఈ వీడియోలో నాకు తగ్గ ప్రయత్నం అయితే నేను చేశాను అన్ని రకాల రూమ్స్ని మీకు చూపించడానికి. ఇక మీకు ప్రైజెస్ గురించి కానీ కస్టమైజేషన్ గురించి కానీ ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మీరు ఖచ్చితంగా ఐకియాని అయితే విజిట్ చేయండి. ఇక్కడ కస్టమర్ ఎగ్జిక్యూటివ్స్ మీకు పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తారు. స్టాఫ్ అయితే చాలా ఓపిక్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నీట్గా. ఈ ఐకియా అయితే చాలా పెద్దది, వెళ్తుంటే వస్తూనే ఉంది. నాకైతే చివరికి బయటికి ఎలా వెళ్ళాలో కూడా అర్థం కాలేదు, అలా తిరుగుతూ వచ్చేసాను అంతే. ఈ వీడియోలో నేను ప్రైజెస్ని చూపించలేకపోయాను, ఎందుకంటే అక్కడ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. చెప్పా కదా మనకి కావాల్సిన అన్ని ఫర్నిచర్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్, డెకరేటివ్ ఐటమ్స్ ఇలా చాలానే ఉన్నాయి. అవి ఏమో ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో ఉన్నాయి. సో ప్రైజెస్ని చూపించడం చాలా కష్టమైపోయింది. మీరు ఇక్కడ ప్రైజెస్ని ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అంటే ఐకియా వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ కూడా చూడొచ్చు. బట్ ఐకియాకి వెళ్తే ఆ ఫర్నిచర్ని ప్రశాంతంగా ఎక్స్పీరియన్స్ చేసి తీసుకోవచ్చు. ఐఎమ్ టెల్లింగ్ దట్. మీరని కాదు, నేనని కాదు, మన లాంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ వాళ్ళు కొనకపోయినా చూసి రావడానికి అయితే వచ్చారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కదాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. సో మీరు కూడా ఒక లుక్ వేసేయండి. నాకైతే ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం చాలా బాగా నచ్చింది. నాకు కూడా ఒక ఐడియా వచ్చింది మనం ఇంటీరియర్ని ఎలా చేయించుకోవాలి అని. నేనైతే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వస్తువును గెలుకుతూ అన్నింటిని చూసుకుంటూ వచ్చా. అలా తిరుగుతూ కిచెన్ ఏరియాలోకి అయితే వచ్చేసా. ఇక్కడ చాలా మందే కనిపించారు. నాకు ఈ ప్లేస్ చూస్తుంటే నేను చిన్నప్పుడు చదువుకున్న ఒక చాప్టర్ అయితే గుర్తొచ్చింది, ఆది మానవులు వాళ్ళ పనిముట్లు అని. ఎందుకంటే వాళ్ళు వాడిన దానికంటే ఇక్కడ ఎక్కువ వంట సామాగ్రి అయితే కనిపించింది నాకు. నేనైతే వాటిలో కొన్ని అయితే చూసి కూడా లేను. కొన్ని వస్తువులు చూసినా వాటి యూజ్ ఏందో అదే లేదు. నాకైతే ఈ కిచెన్ సెటప్ నచ్చింది. ఇదేదో రంగులు రాట్నం లెక్క ఉంది, అందుకే కాసేపు ఆడుకుంటా ఉన్న దాంతో. ఇక మీరు కూడా ఈ వీడియోలో నాతో పాటు ఐకియాని ఎక్స్ప్లోర్ చేసేయండి.
ఇది కిచెన్ ప్లానింగ్ సెక్షన్. ఇక్కడ వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్ అయితే ఉంటారు. మనకి ఎలా కావాలో వాళ్ళకి చెప్తే వాళ్ళు కస్టమైజ్ చేస్తారు మన ఇంటికి వచ్చి. అందరూ చూడండి ఎంత మంచిగా చిల్ అవుతున్నారు ఇక్కడికి వచ్చి. మీలో ఎవరికైనా రెస్టారెంట్ బిజినెస్ పెట్టాలనుకున్నా కూడా ఇక్కడ చాలా మంచిగా మీ రెస్టారెంట్కి మంచి అంబియన్స్ వచ్చేలాగా ఫర్నిచర్ అయితే ఇక్కడ దొరికిద్ది మనకి. ఇక్కడ బెడ్స్, మ్యాట్రెసెస్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిన మోడల్ అయితే దొరుకుద్ది ఇక్కడ. బెడ్స్ అయితే మీరు ఇష్టం వచ్చినట్టు ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే కుదరదు. మళ్ళీ నన్ను అయితే అడగండి తర్వాత. నాకైతే ఈ కస్టమైజేషన్ ఉన్న బెడ్రూమ్ అయితే బాగుంది. అందుకే నీట్గా వీడియో అయితే తీసుకొని పెట్టుకున్నాను. ఇది నాకు నచ్చిన ఇంకొక రూమ్ డిజైను. కాసేపు ఈ పుర్రె బొమ్మతో ఆడేసుకొని మొబైల్లో ఛార్జింగ్ అయిపోగొట్టేసుకొని అలా చిన్నగా బయటికి రావడానికైతే ఇంకా ట్రై చేస్తూ ఉన్నాం. అలా వచ్చే దారిలో అయితే మాకు చిన్నపిల్లల బెడ్రూమ్ కస్టమైజేషన్స్ అయితే కనిపించాయి. చాలా రకాల స్టైల్స్ కూడా ఉన్నాయి వీటిల్లో. నాకు ఇక్కడ అన్నిట్లో అయితే ఆ తాబేల్ నైట్ బాగా అనిపించింది. అలా ఆ రూమ్ లో నుంచి బయటికి రాగానే చిన్నపిల్లల టాయ్స్ అన్ని కనిపించేసాయి. ఈ టాయ్స్ అన్ని చిన్నపిల్లల్లాగానే చిన్న చిన్నగా క్యూట్గా ఉన్నాయి. బట్ మీరు చిన్నపిల్లలతో వచ్చేటట్టయితే జాగ్రత్త, వాళ్ళు ఖచ్చితంగా ఈ బొమ్మల కోసం అయితే ఏడుస్తారు. సో బీ కేర్ఫుల్. ఫైనల్ గా వెలుపలకి దారెటు అని వెతుక్కుంటూ బయటకైతే వచ్చేసాం. వామ్మో, ఈ స్టోర్ అయితే మాత్రం చాలా అంటే చాలా పెద్దది. ఓ నో, ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఫుడ్ విషయంలో. ఇక ఫైనల్గా మన బాద్షాగాని కిందకు పోయి పార్కింగ్ ఏరియాలో ఎత్తుక్కుందాం పదండి. నిజంగానే బాద్షాగాని కిందకు పోయి ఎత్తుక్కోవాల్సి వచ్చింది ఇలా. మన బాద్షాగాడు దొరికేసాడు. ఉంటా మరి, ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.